హాయ్ హలో నమస్తే గోక జయ టైలరింగ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు మనము 3 పాయింట్ నెక్, ఇది 3 మూలల నెక్ కూడా అంటారండి. దీనికి బార్డర్ వేసుకోవాలంటే మీరు ఇట్లా ఫోల్డింగ్ దగ్గర మూలల దగ్గర కరెక్ట్గా రాదు కదా, ఆ ఫోల్డింగ్స్ లేకుండా మీకు ఈజీగా ఇలా నెక్కి బార్డర్ వేసుకోవడం చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ మూలల దగ్గర మీకు ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవడం రాదు కదా కరెక్ట్గా, అలా రాని వాళ్ళకి మీకు కరెక్ట్గా ఇలా ఏం ముడతలు లేకుండా ఇలా నీట్గా వచ్చేలాగా చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్లో రౌండ్ నెక్, స్టార్ నెక్, స్క్వేర్ నెక్కి శారీ బార్డర్ వేయడం ఉందండి. అవి ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం 3 పాయింట్ నెక్ ఇలా కటింగ్ చేసుకుంటాం కదా. కటింగ్ చేసుకున్న తర్వాత మనం బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ని 3.5 వెడల్పు, కిందన 3.5 పెట్టుకున్నాము. నెక్ లెంత్ 10.5 వచ్చింది. ఇప్పుడు ఈ బార్డర్ సరిపోతుందా లేదా చూసుకుందాం మనము. 10.5 అంటే ఇంకొక 1.5 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలండి మనకి. ఇలా ఎక్స్ట్రా ఉంటేనే కిందనకు వస్తుంది కదా, సరిపోతుంది. కరెక్ట్ 10.5 తీసుకుంటే సరిపోదు. ఇవి 2 బార్డర్స్ ఉన్నాయండి. ఇలా 10.5 తీసుకోండి. 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ 3.5 ఇక్కడ రావాలి మనకి. ఇలా అడ్డంలో 3.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా లైన్ గీసేసుకోండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది కొంచెం వదిలేసి ఇలా కటింగ్ చేసేసుకోండి రెండు వైపులా. ఇది హ్యాండ్స్ కట్ చేసినాక మిగిలిన బార్డర్ అండి. ఇలా 2 బార్డర్స్ ఇలా పెట్టేసుకొని ఆపోజిట్ పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు లెంత్ ఎక్కువ ఉంది కదా, ఇది మీకు చూడండి కరెక్ట్గా వీడియోని. ఈ లెంత్ ఎక్కువ ఉన్న సైడ్ ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. మీరు ఇక్కడ 1.5 ఇంచ్ వచ్చేలాగా పెట్టేసుకోండి. కిందన చూసుకోండి ఒకసారి, కిందన కొంచెం బార్డర్ తక్కువ ఉంది, అది 1.5 ఇంచ్ వచ్చేలాగా చూసుకోండి కరెక్ట్గా. కొంచెం అడ్జస్ట్ చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోండి. కరెక్ట్గా సెట్ చేసి అటు ఇటు కదలకుండా మీరు పిన్ను పెట్టుకొని మార్కింగ్ చేసేసుకోండి. కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అయితే కొంచెం అటు ఇటు కదులుతుంది కదా, ఈ రెండింటికి ఇలా పిన్ను పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేటప్పుడు కూడా పిన్ను పెట్టి ఇలా ఆపోజిట్ ఉండాలి. ఆపోజిట్ ఉంటేనే మనకి రెండు వైపులా కరెక్ట్ వస్తుంది. రెండు ఒకేలాగా పెట్టినాం అనుకోండి, బార్డరు రెండు ఒకే వైపు వచ్చేస్తాయి, ఒకటి ఉల్టా ఒకటి సీదా అయిపోతుంది. ఇది చూసుకోవాలి కంపల్సరీ. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు పైన 1.5 ఇంచ్ వచ్చింది కదా, ఈ మూల దగ్గర నుండి కూడా 1.5 ఇంచ్ కిందన వరకు ఇలాగే 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసేసుకోండి. కింద స్ట్రేట్ కూడా 1.5 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఫోల్డింగ్ చేసుకోవడానికి, ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా ఇలా కటింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా 2 ఉల్టా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇక్కడ జాయింట్ దగ్గర జాయింట్ చేసేసుకోండి. ఇలా జాయింట్ చేసుకొని ఈ ఫోల్డింగ్ని అటొకటి ఇటొకటి మలిపేసి దానిపైన ఇట్లా గోరు పెట్టి గట్టిగా గీరేసుకోండి. ఇలా వస్తుంది కదా బార్డర్ మీకు. దీన్ని కూడా చాలా సింపుల్గా మీరు నెక్కి ఎలాంటి దీంట్లో బక్రం వేయకుండా ఏది వేయకుండా చాలా సింపుల్గా నెక్కి ఈజీగా కుట్టుకునేలాగా చూపిస్తానండి. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ తీసేయండి. మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ సీదా సైడ్ పెట్టుకోండి మీరు. ఇది ఉల్టా, ఇది సీదా సైడ్. సీదా సైడ్ పెట్టేసుకొని మన బార్డర్ కూడా సీదానే పెట్టేసుకోండి. పెట్టేసుకొని దీనికి ఇలా అటాచ్ చేసి ఫస్ట్ నెక్ దగ్గర నుండి రెండింటిని అటాచ్ చేసుకుంటూ ఒక స్టిచ్చింగ్ వేసేయండి. మొత్తం ఇలా 3 మూలలు, మూల దగ్గరకు వచ్చిన తర్వాత తిప్పుకుంటూ ఇలా కరెక్ట్గా అటు ఇటు జరగకుండా కరెక్ట్గా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత కింద కొంచెం అటు ఇటు ఎక్స్ట్రా వచ్చింది, అది కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనకి, ఇది ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి. మీరు ఫోల్డింగ్ చేయకుండా పర్లేదు, ఫోల్డింగ్ చేసి చేసుకోండి. దానికి లేస్ వేసుకోవచ్చు ఫోల్డింగ్ చేయకుంటే. లేదు అనుకుంటే మీరు ఉత్త ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నా లేస్ లేకున్నా ఏం ప్రాబ్లం లేదు. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను నేను. ఇలా కుట్టేసుకోండి. మీకు కిందకు వచ్చిన తర్వాత ఇలా క్రాస్ ఉంటుంది కదా, పాయింట్ దగ్గర తిప్పిన తర్వాత ఇది ఫోల్డింగ్ చేసుకోవడానికి కొంతమందికి రాదండి. రాకున్నా సరే దాన్ని కొంచెం ఫోల్డింగ్ చేసి వేసుకోండి. లేదంటే మీరు ఫోల్డింగ్ లేకుండా ఇలా అయినా వేసుకోవచ్చు అండి. నేను ఫోల్డింగ్ లేకుండా కూడా వేసి చూపిస్తున్నాను మీకు చూడండి. ఇలా ఫోల్డింగ్ లేకుండా వేసేసుకోండి, మీకు నీట్గా వచ్చేస్తుంది.
ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం ముడతలు అది ఇది రావచ్చు. ఇప్పుడు ఇటు సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేయాలండి. ఇప్పుడే బార్డర్ వేసుకోవద్దు మనము. ఇలా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకున్నాం కదా, దీనిపైన లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత సేమ్ అలాగే మళ్ళీ స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకొని ఆ మూలల దగ్గర చిన్న ఘాట్లు పెట్టండి. పెట్టేసి దాని లైనింగ్ లోపలికి మడిచేసి ఇలా గట్టిగా గీరేసుకొని దారం మార్చుకోవాలండి. ఇక్కడ పైన బార్డర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ దారం మార్చేసుకొని దానిపైనుండి ఇలా స్టిచ్ చేసేయండి. కొంచెం గట్టిగా గీరుకొని లోపలంతా కరెక్ట్గా వచ్చేలా చూసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసేయండి. వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఇలా అటాచ్ చేసేసుకోండి. మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఇది మీకోసమే ఇట్లా గుట్టి చూపించానండి. ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్న అయిపోతుంది. ఫోల్డింగ్ చేయకుండా ఏం ప్రాబ్లం ఉండదని ఇట్లా కుట్టేసాను. ఇప్పుడు మీరు దీనికి బార్డర్ వేసేసుకోండి. ఏదైనా లేస్ అయినా సరే మీరు క్లాత్తోనైనా వేసుకోవచ్చు, వేరే క్లాత్తోనైనా, లేదంటే ఇలా లేస్ దొరుకుతుంది రెడీమేడ్గా, ఇది తెచ్చేసుకొని దీంతో ఇలా అక్కడ స్టిచ్చింగ్ వేయకుండా ఇలా పెట్టి కుట్టేసుకున్నారంటే మీకు నీట్గా చాలా బాగా వస్తుందండి. ఇలా స్టిచ్ చేసేసి మళ్ళీ బార్డర్కి అటువైపున కూడా ఇంకో స్టిచ్ చేసేయండి. చాలా ఈజీగా మూలల దగ్గర మీకు ఫోల్డింగ్ చేయడానికి ప్రాబ్లం ఉందనుకోండి, ఇలా చేసేసుకోండి. బార్డర్ తక్కువ ఉన్నా కానీ మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా మన ఛానల్లో రౌండ్ నెక్, స్క్వేర్ నెక్, స్టార్ నెక్కి బార్డర్ ఎలా వేసుకోవాలి కూడా ఉన్నాయండి. ఆ లింకులు కూడా కింద ఇస్తాను. మీకు కావాలంటే ఆ లింకులు చూడండి. వీడియో చూసినందుకు